న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత సాల్వాతో ఆయన సత్కరించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగర్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విదిత్ లత, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు మరియు 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాములో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తూ నివేదికను పరిశీలించడం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, శ్రీమతి వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పాల్గొన్నారు. Sir, in this regard, the project manager, sir, the revenue and agriculture type of coordination meeting we are going to be no tenants should be missed and 70,000 working target RBK level work back. Greeting cards and petitions करने, grievances करने, सर मंत्री zero है सर, zero sir. All beyond SLA पूरा लेव सर हमको, within SLA period में 40 days per new person, and new person ने government से rate decide చేసుకొని school सर मिगताవన్నీ కూడా నేను అడిగేది స్ప్లిట్టింగ్ గురించి మీ దగ్గర ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? జగన్ చెబుదాం చెప్పి జనం అలసిపోయారు. అది కాదు, మన దగ్గర ఏమైనా డేటా ఉందా? అర్జీలు విషయం ఏంటంటే మిల్లెట్స్ ప్రొడక్షన్ రాష్ట్రంలో అవైలబుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మిల్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక సిద్ధం చేస్తున్నాం.
అందులో భాగంగా మీరు మా జిల్లా నుంచి ప్రత్యేకంగా మిల్లెట్స్ రైతులు ఇంకా జాగ్రత్తగా వ్యవసాయం చేసుకునే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఒకసారి మీరు మళ్ళీ కరెక్ట్గా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకునే ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఖాళీ వేయడానికి బాగా మనకు అవకాశం ఉంది సార్. ప్రతి కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో వార్డుల పరిధిలో సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు మరియు ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రోడ్లు ఇతర సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాదని తెలిపారు. వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా వాహనాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. డ్రైన్లలో ఇష్టం వచ్చినట్లు చెత్త వేయకుండా ప్రజలు అవగాహన కల్పించాలని తెలిపారు. సమస్యల పరిష్కారానికి అందరం కృషి చేద్దామని ఎమ్మెల్యే రాము తెలిపారు. సమావేశంలో మున్సిపల్ ఎంఈ విజయదుర్గ, డిఈ ప్రవీణ్, మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, దింత్యాల రాంబాబు, ఏఈలు అధికారులు పాల్గొన్నారు. ప్రతిదీ బిల్ ఐడి నెంబర్ ప్రకారం మళ్ళీ అక్కడ కూర్చొని చెక్ చేసుకోవడం ఎవరి బిల్ అయిపోయింది అనేది బిల్ అవ్వాల్సింది బిల్ అయిపోయింది మొత్తం వాటర్ కంటామినేషన్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? నేను చేయించాను చూసాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.